తరతరాల చరిత్రను సాధిస్తూ దేశానికి దేశం ఒకేసారి వలస వెళ్ళింది. ఊర్లో పంట పండక, పని దొరక్క ఊరు విడిచి వలస వెళ్ళడం చూసారా? ఊరికి ఊరే అలా వలస వెళ్ళిపోతే ఆ తరువాత ఆ ఊరు బొట్టు చెరిగిన విదంతువులా కనిపిస్తుంది. ఒక ఊరు ఖాళీ అయితేనే అంత దిగులు అనిపిస్తే ఒక జిల్లా, ఒక రాష్ట్రం మొత్తం, ఒక దేశమే ఖాళీ అయిపోతే వందల వేల సంవత్సరాలు కోట్లాది నవ్వులు చూసిన నేల విగతజీవిగా పడిపోతే ఎలా ఉంటుంది? చూసి తట్టుకోగలమా? వినడానికే భయంకరంగా ఉంది కదూ. కానీ ఇప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. దేశానికి దేశమే ఖాళీ అయిపోతుంది. ఆ దేశం ఎక్కడుంది, ఎందుకు ఖాళీ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచం ప్రమాదంలో ఉంది, భూగోళానికి ముప్పు ఏర్పడుతుంది అన్నప్పుడు పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ ఐక్యరాజ్య సమితి ఏటా పిలుపునిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అంశంపై ప్రపంచ దేశాలు చర్చలు, సమావేశాలు జరుపుకుంటూ ఉంటాయి. ఖచ్చితంగా పాటించాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలు కూడా, డిక్లరేషన్ కూడా ఇస్తూ ఉంటాయి. పాటిస్తున్నామంటూ దాదాపు అన్ని దేశాలు సంతకాలు కూడా చేస్తాయి. కానీ కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాలను శాసించే ఈ రోజుల్లో ఈ డిక్లరేషన్ ఆచరణలు కొనసాగుతాయంటారా? అయితే ప్రపంచ దేశాల నిర్లక్ష్యం వలన మానవాళికి, ప్రకృతికి ఎంత ప్రమాదం జరుగుతుందో తువాలు దేశాన్ని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ తువాలు దేశం ఇప్పుడు తుడుచుకుపోతుంది కాబట్టి. ఒక దేశమే వలస వెళ్లే పరిస్థితి వచ్చింది. ఇంకా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. తువాలు అనేది ఒక చిన్న ఐలాండ్ దేశం. ఇక్కడ 12,000 మంది నివసిస్తూ ఉన్నారు. దాదాపు 9 ఐలాండ్స్ కూడా ఉన్నాయి ఈ దేశంలో. అయితే ఇంకో 25 ఏళ్లలో అయితే ఈ తువాలు దేశం నీటిలో అయితే కలిసిపోతుంది. కేవలం 2 మీటర్ల ఎత్తులో మాత్రమే సముద్రం నుంచి ఈ తువాలు దేశం అయితే పైకుంటుంది. అయితే ఈ దేశం వాతావరణంలో మార్పుల కారణంగా సముద్రంలో నీటి మట్టం పెరుగుతూ ఉండటం వల్ల త్వరలోనే ఈ దేశం అంతమవుతుంది. కాబట్టి అక్కడి ప్రజలు ఆలోచించి ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పలాపి యూనియన్ ట్రీటీ 2023 ప్రకారం తువాలు దేశం అంతా కలిసి ఆస్ట్రేలియాకి వెళ్లాలని ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం అయితే ఏటా కొంతమంది ఆస్ట్రేలియాకైతే వలస వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ ఏటా 280 మందికి తువాలియన్స్ కి ఆస్ట్రేలియా పర్మనెంట్ ఆస్ట్రేలియన్ సిటిజన్షిప్ ఇవ్వాలని అనుకుంటుంది. అలానే హెల్త్, ఎడ్యుకేషన్, హౌస్, జాబ్ ఫెసిలిటీస్ని కూడా కల్పిస్తుంది. ఇంకో 10 ఇయర్స్లో అయితే 40% జనాభా తువాలులో ఖాళీ అవుతున్నారు. 2050 నాటికి మొత్తంగా సముద్రంలోకి ఈ దేశం వెళ్ళిపోతుంది. అయితే ఇన్ని సంవత్సరాలు బతికిన దేశంలో, ఇన్ని సంవత్సరాలు ఒకే దేశంలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్తుల్ని పెంచుకొని, అనుబంధాలని పెంచుకున్న దేశంలో ఒక్కసారిగా వేరే దేశానికి వలస వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఎంత బాధేస్తుంది కదా. ముందుగానే ప్రకృతి నుంచి వచ్చే విపత్తులని ముందుగానే చూసుకొని, దానికి తగ్గ చర్యలు తీసుకుంటూ, దానికి తగ్గ ప్రికాషన్స్ని యూజ్ చేసుకుంటే ఈరోజు ఒక దేశం ఖాళీ అవ్వడానికి అవకాశం ఉండేది కాదు. కాబట్టి ప్రకృతిని జాగ్రత్తగా చూసుకుంటే ప్రకృతి మనల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇలా లేకపోతే ఇలాగా దేశాలు ఇలా తుడుచుకొట్టుకుని పోతూ ఉంటాయి ప్రకృతితో పెట్టుకుంటే. సో ఇది వాళ్ళకి ఉన్న అప్డేట్స్. అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.